కందుల దుర్గేష్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పేరిది. ఈస్ట్ గోదావరి రాజకీయాల్లో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్. కానీ సొంత పార్టీ జనసేన ఆయన్ని ఎందుకు పక్కన పెట్టింది? రాజమండ్రి రూరల్ పోటీ నుంచి దుర్గేష్ ను పవన్ ఎందుకు తప్పించారు? దుర్గేష్ కు జనసేన టీడీపీ చేసిన ద్రోహం ఏంటి? టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య దుర్గేష్ మధ్య ఉన్న బంధం ఏంటి? దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటేంటి? వైసీపీ ఇవ్వబోతున్న ఆఫర్ ఏంటి? ఇలాంటి వివరాలన్నీ తెలియాలంటే ముందు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో తెలుసుకోవాలి. అందుకోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డీలిమిటేషన్ లో భాగంగా 2008లో ఏర్పడిన నియోజకవర్గం రాజమండ్రి రూరల్. ప్రస్తుతానికి 2.5 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. 2009 నుంచి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 సార్లు జరిగిన ఎన్నికల్లో మొదటిసారి చందన రమేష్ గెలవగా ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచారు. ప్రస్తుతం ఆయనే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటును టీడీపీకి కేటాయించాల్సి వచ్చింది. టికెట్ దక్కించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ సీనియర్ నేత, పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే. దాంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాదనలేకపోయారు. కానీ ఇదే విషయంలో పవన్ పై, టీడీపీతో పొత్తులపై సొంత పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. దీనంతటికీ కేంద్ర బిందువు ఎవరంటే కందుల దుర్గేష్. ఈయన జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాత్రమే కాదు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కూడా. 2019 ఎన్నికల్లో జనసేన తరపున రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. అప్పటి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేస్తూనే 2024 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఎంతో కష్టపడి పనిచేశారు. జనసేనకు మంచి కేడర్ను, కార్యకర్తలను సృష్టించగలిగారు. కానీ అనూహ్యంగా టికెట్ కోల్పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 5 ఏళ్లు ఎంతో సిన్సియర్ గా జనసేన పార్టీని నిర్మాణాత్మక దిశలో నడిపించి రాజకీయంగా బలోపేతం చేసిన కందుల దుర్గేష్ కు టికెట్ నిరాకరించడంతో టీడీపీ జనసేన కూటమిలోనూ కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అయితే రాజమండ్రి రూరల్ ఇవ్వలేకపోయినప్పటికీ దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీలో ఉంచేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. కానీ దుర్గేష్ మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు. ఇక్కడైతే గెలుపు ఖాయమని, నిడదవోలులో పోటీ చేస్తే గ్యారంటీ లేదని దుర్గేష్ పవన్ ఆదేశాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి దుర్గేష్ ను ఒప్పించే పనిలో ఉండటం విశేషం. మరోవైపు టీడీపీ జనసేన కూటమిలో పొడసూపుతున్న ఈ పరిణామాలను వైసీపీ క్షుణ్ణంగా గమనిస్తోంది. దుర్గేష్ కు స్థానికంగా ఉన్న రాజకీయ బలం తెలిసిన వైసీపీ దుర్గేష్ అక్కడ పోటీలో ఉండబోతున్నాడనే నమ్మకంతో తమ పార్టీ అభ్యర్థిగా బీసీ నేత అయిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యర్థి మారడంతో వైసీపీ పునరాలోచనలో పడిపోయినట్టు తెలుస్తోంది. అసలు కందుల దుర్గేష్ నే పార్టీలోకి లాగి వైసీపీ తరపున పోటీ చేస్తే ఆ సీటును ఖచ్చితంగా గెలవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా కందుల దుర్గేష్ వంటి మంచి నాయకుడు మా వైసీపీలో ఉంటే మంత్రి అయ్యేవాడు, ఇప్పటికైనా మా పార్టీలోకి వస్తే తీసుకుంటాం అని ప్రకటించి పరోక్షంగా ఆహ్వాన సంకేతాలు పంపింది. ఈ ప్రకటనతో జనసేన, టీడీపీలు ఆత్మరక్షణలో పడ్డాయి. కొంపదీసి దుర్గేష్ పార్టీ మారతాడా ఏంటి అనే అనుమానాలతో సతమతమవుతున్నాయి. మరోవైపు దుర్గేష్ కు రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ర్యాలీలు, ధర్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. నియోజకవర్గం ప్రజలు కూడా ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా దుర్గేష్ కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. మరి సొంత నిర్ణయంతో దుర్గేష్ పార్టీ మారతాడా? పవన్ మాటకు విలువిచ్చి నిడదవోలులో పోటీ చేస్తాడా? చూడాలిక ముందు ముందు ఏం జరుగుతుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.